జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశాలతో వరద ప్రభావిత గ్రామాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టింది. వరద నీరు తగ్గిన తర్వాత అంటువ్యాధులు దోమలు ప్రబలకుండా గనవరం, అమరవరం, మారేడుబాక, కుక్కునూరు, వేలేరుపాడు, శివకాశీపురం, తోటగూర కొమ్ము, భూదేవిపేట, దాచారం, గొమ్ముగూడెం, రేపాక గొమ్ము, రుద్రంకోట తదితర గ్రామాల్లో బ్లీచింగ్ చల్లించడం, దోమల నియంత్రణ మందులను స్ప్రే చేయడం మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది చేశారు. దాచారం, శివకాశీపురంలో ఏర్పాటు చేసిన వరద సహాయక కేంద్రాలు బాధితులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు ట్యాంకుల ద్వారా రక్షిత మంచినీరు అందించారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద నీరు మునిగిన గ్రామాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద సహాయక కేంద్రాలు, వరద ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది.